Subscribe to Color Frames. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా హోరాహోరీగా సాగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో తొలుత బౌలింగ్ తర్వాత బ్యాటింగ్ లోనూ దుమ్ము రేపిన టీమిండియా వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో గ్రూప్ ఏలో 4 పాయింట్లతో రోహిత్ సేన సెమీస్ లోకి దూసుకెళ్లగా చివరి మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం చేజింగ్ లో టీమిండియా 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక భారత్ పాక్ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు పలు రికార్డులు నమోదు చేసుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ లో పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేసి అజేయ శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోహ్లీ ఓ ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. అంతేకాదు అత్యంత వేగంగా అంటే తక్కువ ఇన్నింగ్స్లోనే ఈ 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్ గా వరల్డ్ రికార్డు సాధించాడు. సచిన్ టెండూల్కర్ కు 350 ఇన్నింగ్స్లో 14,000 పరుగులు సాధిస్తే కోహ్లీ 287వ ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అలాగే విరాట్ కోహ్లీ భారత్ తరపున వన్డేల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్ గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక క్యాచ్లు అందుకున్న ఫీల్డర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, మహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్ మొదటి 3 స్థానాల్లో నిలిచారు. అలాగే టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా అరుదైన రికార్డు సాధించాడు. అన్ని ఫార్మెట్లలో కలిపి 300 వికెట్ల మైలురాయిని చేరిన 5వ భారత స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ మొత్తంగా ఈ ఘనత సాధించిన 13వ టీమిండియా బౌలర్ గా కుల్దీప్ నిలిచాడు. అలాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ లో ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఓపెనర్ గా హిట్ మ్యాన్ ప్రపంచ రికార్డు సాధించాడు. రోహిత్ శర్మ ఈ రికార్డును కేవలం 181 ఇన్నింగ్స్లో సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 197 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించాడు. ఇక మొత్తంగా ఈ రికార్డు సాధించిన 6 ప్లేయర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.